ఒక రాజధానికే వీడికి దిక్కు లేదు. 3 రాజధానులు అంటున్నాడు. ఇక్కడ రాజధాని ఏర్పడింది కూడా నేను వైజాగ్ రాజధాని తీసుకెళ్దామనే ఉద్దేశంతో అక్కడ వేల ఎకరాలు ఆయన బినామీలతో కొనిపించి రాజధాని అనేటువంటి మాయమాటలు చెప్పి ఆయన వేల ఎకరాలన్నీ అమ్ముకుంటానికి చూశాడు. కానీ ప్రజలు దాన్ని పడనీయకుండా కోర్టులకు వెళ్ళి ఏదో ఒక రకంగా ఆపారు. ఒక రాజధాని మెయింటైన్ చేయడానికి ఈయన దగ్గర పరిస్థితి లేదు. 3 రాజధానులు అనే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని, అమరావతిలోనే రాజధాని నిర్మాణం పూర్తిగా చేస్తాడనేటువంటి విషయాన్ని మేము పూర్తిగా నమ్ముతున్నాం. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు గారు ముందడుగులు వేస్తే జగన్ గారు హయాం వచ్చినాక సంబంధించినంత వరకు పర్యాటక రంగాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు తీసుకుంటే మచిలీపట్నం సంబంధించినంత వరకు మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో బీచ్ ఫెస్టివల్ ఘనంగా చేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం చేశారు. అదేవిధంగా అవినిగడ్డ నియోజకవర్గంలో హంసల దీవిని పడవ పందాలు పెట్టి అటు పక్కన దాన్ని డెవలప్ చేయడం, తర్వాత విజయవాడ సంబంధించినంత భవానీ ద్వీపం ఇలా డెవలప్ చేసుకుంటూ వెళ్తే అసలు ఇప్పుడు వచ్చినటువంటి పర్యాటక రంగ మినిస్టర్ గారు కూడా పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి. సంబంధించినంత వరకు పర్యాటక రంగ మినిస్టర్ గారు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద ఉన్నారు. రోజా గారు అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకోవట్లేదు. దాని మీద మీరేమంటారు? పర్యాటక రంగం అంటే రోజా గారికి సినిమా యాక్టింగ్ అనుకుంటుంది, సినిమా రంగం అనేటువంటి అనుకుంటుందే కానీ హంసల దీవిలో కానీ మచిలీపట్నం బీచ్లో కానీ అలాగే భవానీ ద్వీపంలో కానీ చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏమాత్రం అభివృద్ధి చెందిందో దానికి మించి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా పెట్టలేదు వాళ్ళు. మచిలీపట్నం బీచ్ సర్వనాశనం చేసేశారు. పర్యాటక రంగం మీద వీళ్ళు పెట్టింది 5 పైసలు కూడా లేదు. మళ్ళీ అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఆ పర్యాటక రంగం అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి మాకైతే కనిపించడం లేదు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి 175 సీట్లు గెలవటం కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు. దాని మీద మీరేమంటారు? 175కి 170 కాదండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈయనకి మాకు తెలిసి 25-30 ఎమ్మెల్యేల కన్నా ఎక్కువగా గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఎలాగో పోయే పరిస్థితి ఉంది కదా, ఉన్న వాళ్ళ మీద బ్యాడ్ ఉందని కొత్త వాళ్ళని పెడితే ఎవరన్నా ప్రజలు అమాయకంగా ఓట్లేస్తారేమనేటువంటి ఆలోచనతో అటు ఇటు మార్చడం తప్పితే ఏ మాత్రము కూడా ఆ పార్టీకి ఉపయోగం లేదు. ఓటమి దారిలోనే పయనిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రం మేము పూర్తిగా నమ్ముతున్నాం. అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి ప్రధానంగా మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు మీ ఎమ్మెల్యే గారు అయినటువంటి కొడాలి నాని గారు సంబంధించినంత వరకు అన్ని గడపలకి తిరిగి ఉన్నటువంటి పంచాయతీల వైపు కానివ్వండి ఏమైనా వెళ్ళి ఉన్నటువంటి సమస్యలు ఏమైనా అడగటం జరిగిందా? పాత ఎమ్మెల్యే గారు నాని గారు ప్రస్తుతం గడప గడప తిరిగేటువంటి పరిస్థితులు లేదండి. ఆయన కొంచెం అనారోగ్య కారణంగా ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఆయన చూస్తుంటే మీరు కూడా చూస్తారు ముందు ఆయన గడపడగా తిరిగే పరిస్థితి లేదు. వ్యాన్లో కూర్చుని నాకు ఓటేయండి నోకోటేయండి అని అడగడం తప్పితే ఆయనకి రెండో మార్గం ఏమి లేదు. ఈనాడు వెనిగళ్ల రాము గారు ప్రతి గడపకి వెళ్ళి మాకు ఓటేయాలనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన అడుగుతున్నాడు. ప్రతి గ్రామంలో కూడా విపరీతమైనటువంటి స్పందన కనిపిస్తుంది వెనిగళ్ల రాము గారికి. నాకు తెలిసి వెనిగళ్ల రాము గారు ఒక 30-35 వేల మెజార్టీతో గెలుస్తాడనేటువంటిది ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది మాకు. నాని గారు అయితే మరి అసలు ఇప్పుడు నిలబడతాడో నిలబడ్డా అనేటువంటి అనుమానాలు కూడా గుడివాడ నియోజకవర్గంలో ప్రజానీకానికి అందరికీ కలుగుతుంది. అదేవిధంగా తీసుకుంటే సార్ ఇప్పుడు వచ్చరికి ప్రధానంగా మన రాష్ట్రంలో 170 సీట్లు గెలవడం కోసం ఇటు చేస్తుంటే ఇప్పుడు వచ్చరికి తెలుగుదేశం జనసేన ఇన్ఛార్జ్ కింద గుడివాడ నియోజకవర్గం వరకు వెనిగళ్ల రాము గారిని తీసుకోవడం జరిగింది. ఎలా ఉంటుందంటారు? 20 సంవత్సరాలుగా ఈ ఎమ్మెల్యే మీద అసంతృప్తే కాకుండా ఆయన చేసింది ఏమీ లేదు. కేవలం 18,000 మెజార్టీతో మొన్న గెలిచాడు. గుడివాడ నియోజకవర్గంలో జనసేన ఓటింగు 55,000 60,000 దాకా ఉంది. మరి ఆ ఓటు బ్యాంకు మొత్తం కూడా ఈసారి వెనిగళ్ల రాము గారికి మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అసంతృప్తి వలన ఆయనకు వచ్చినటువంటి 18,000 మెజార్టీ తారుమారైపోయి సమానం అవుతారు. ఈ 55,000 జనసేన ఓటు మొత్తం కూడా 80% దాకా తెలుగుదేశం క్యాండిడేట్ అయినటువంటి రాము గారికి పడేటువంటి పరిస్థితి పూర్తిగా కనిపిస్తుంది. రాము గారి విజయం తథ్యం. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా జగన్ గారు పాదయాత్ర చేసే సమయంలో ఇచ్చిన హామీల్లో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే కేంద్రం మెడవంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు. అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లాడటానికి రానున్నారు. ఇదే మద్యపానం మీద మన రాష్ట్రంలో అనేక మంది చనిపోతుంటే ఏడాదికి వచ్చేసరికి ఇదే మద్యం మీద 30-40 వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది అంటున్నారు. దాని మీద మీరే ఉంటారు? నిజమేనండి.
మద్యం అమ్మిన డబ్బులు ఎక్కువ భాగం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేటువంటి మాట నిజమే. ఎందుకంటే మద్యం షాపుల్లో ఫోన్పే చేస్తానంటే కుదరదంటున్నారు, డబ్బే ఇవ్వాలంటున్నారు, బిల్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, అది కూడా నాణ్యమైన సరుకు అమ్మట్లేదు. ఈ 5 సంవత్సరాల్లో ఈ జగన్ రెడ్డి గారి మద్యం తాగిన వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా వేల మంది, రోజుకి కొన్ని వందల మంది చనిపోవడం జరుగుతుంది. ముందు కూడా అదే పరిస్థితి ఉంది. ఈ ముందు మొత్తం పోయి మంచి బ్రాండ్లు వస్తే తప్ప ముందు బాబులు ఆనందంగా ఉండరు. ఇప్పటి వరకు తాగిన వాళ్ళు అందరూ కూడా అనారోగ్య పాలైపోతున్నారు అనేటువంటిది మాత్రం యథార్థం. ప్రత్యేక హోదా అనేది 25 పార్లమెంట్ సభ్యులు ఇవ్వండి, నేను తీసుకొస్తాను మెళ్ళ నుంచి కాళ్ళ నుంచి చేతుల నుంచి అన్నాడే కానీ 25కి 23 సీట్లు ఇచ్చినా కూడా ఎందుకు తేరైపోయాడంటే అతను ప్యాకేజ్ మాట్లాడుకుని అతని మీద ఉన్నటువంటి కేసులన్నీ మాఫీ చేసుకోవటం కోసం మోడీ గారు ఏది చెబితే అది చేసుకుంటా పోయాడు. సిగ్గు లేకుండా ఆంధ్ర రాష్ట్రం వాళ్ళని కాకోకుండా బయట రాష్ట్రం వాళ్ళని ఇద్దరిని రాజ్యసభ సీట్లు ఇవ్వటం కూడా జరిగిందనేటువంటిది ఇక్కడ నేను మీకు తెలియజేయాల్సి వస్తుంది. మరి రానున్న కాలంలో మాత్రం అమరావతి రాజధాని అనేటువంటి నినాదంతో చంద్రబాబు నాయుడుకి ముందుకెళ్తున్నారు. ఉత్తరాంధ్రనే కాదు రాష్ట్రం మొత్తం ప్రజానీకం అందరూ కూడా అమరావతిలోనే రాజధాని పెట్టమని కోరుకుంటున్నారు. అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక గాలి బాగా వీస్తుంది. మరి ఈ దెబ్బతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖతమైపోద్ది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రంలో ఉంటుందని మాత్రం నేను అనుకోవట్లేదు. చివరికి వచ్చేసరికి మన కాంగ్రెస్ అధ్యక్షురాల కింద ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు షర్మిల గారికి పదవులు ఇవ్వడం జరిగింది. సంబంధించినంతవరకు ఈసారి ఎలక్షన్లో కాంగ్రెస్ కూడా ఏమన్నా ముందుకొచ్చే అవకాశం ఉందంటారా? అదేవిధంగా చూసుకుంటే ఇదే షర్మిల గారు కూడా జగన్ గారి మీద వచ్చినటువంటి మాటలు కూడా ఎలా చూసుకుంటారు? షర్మిల గారిది ఏముందండి, రాజ్యసభ ఆశించి ఆంధ్ర PCC ప్రెసిడెంట్గా వచ్చింది. ఆవిడకి పదవి కావాలి, అన్నగారు పదవి ఇవ్వలేదు. ఇటు కాంగ్రెస్ ఏమన్నా చేరితే ఏదన్నా పదవి వస్తేమోనని ఆంధ్రాకి వచ్చింది. మొన్నటి వరకు తెలంగాణలో ఉంది. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో గెలిచేటువంటి పరిస్థితి మాత్రం ఏమీ లేదు. ప్రతి నియోజకవర్గంలో ఒక 5,000 10,000 ఓట్లు చీల్చుకుంటారు. అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లే చీల్చుకుంటారే కానీ తెలుగుదేశం ఓటు ఒక్కటి కూడా షర్మిలకి పడదు. అదేవిధంగా ఇదే షర్మిల గారు కూడా జగన్ గారి మీద మీరు ఏ డెవలప్ చేశారు జగన్ రెడ్డి అని చెప్పి అనడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు? జగన్ రెడ్డి గారు షర్మిలని భారీగా మోసం చేశాడండి. వారి యొక్క సొంత పర్సనల్ విషయాల్లో కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఆయన కోసం రాష్ట్రంలో పాదయాత్ర చేసిన మీదట కనీసం ఆవిడికి ఒక ఎమ్మెల్సీ కానీ ఒక రాజ్యసభ కానీ ఏమీ ఇవ్వలేదు. ఇస్తే గనక తర్వాత ఈ జైలుకి వెళ్తే ఆవిడ ముఖ్యమంత్రి చేయాల్సి వస్తేమని భయం వేసి ఆవిడికి పదవి ఇవ్వలేదనేటువంటి విషయం తెలుసుకుని ఆవిడ హైదరాబాద్ వెళ్ళిపోయింది. హైదరాబాద్ వాళ్ళు చీకొడితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవడన్నా కలుపుకుంటాడేమో చూస్తుంది. తెలుగుదేశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడని కలుపుకోదనేటువంటి విషయం మేము పూర్తిగా నమ్ముతున్నాం.